హాయ్ ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2021 సంబంధించి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మన పాలిసెట్లో క్వాలిఫై అయ్యారో సో వాళ్ళందరూ పాలిటెక్నిక్లో చేరడానికి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆల్రెడీ పూర్తయింది. సో చివరిసారిగా మనకి ఫైనల్ ఫేజ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంతకుముందు ప్రొవైడ్ చేసినటువంటి పాస్వర్డ్ లాగిన్ ఐడి అదే యూజ్ చేసుకొని మీరు సో ఇప్పుడు మీ యొక్క కాలేజెస్ని పెట్టుకోవచ్చు కొత్తగా. ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ అర్లియర్ ఫేజెస్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఫ్రమ్ ఎనీ హెల్ప్ లైన్ సెంటర్ ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆన్లైన్. సో ఇంతకుముందు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు అయితేనేమి సో వాళ్ళు మీరు డైరెక్ట్గా అమౌంట్ పే చేసేసి మళ్ళీ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక వెబ్ ఆప్షన్ చూసినట్లయితే మనకు డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ సో ముందుగా 8/12/2021 నుంచి 9/12/2021 వరకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంతకుముందు ఫీజు కట్టని వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ మీకు ఇంతకుముందు నచ్చిన కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ డేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9/12/2021 నుంచి 10/12/2021 వరకు, అది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఇక నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ సో 8/12/2021 నుంచి 11/12/2021 వరకు, నెక్స్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 13/12/2021. సో అదే రోజు మనకి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మనకి ఓసీ బీసీలకు 900 రూపాయలు పే చేయాలి, ఎస్సీ ఎస్టీలకు 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజ్ కెన్ బి పేడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. వన్స్ ద పేమెంట్ ఈ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ప్రింట్ అవుట్ ఫీజ్ రెసిప్ట్. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఖచ్చితంగా ఫీజ్ రెసిప్ట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ అనేది కూడా తీసుకొని మీ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే వెరిఫికేషన్ పూర్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వెబ్ ఆప్షన్స్ను పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఫీజు కట్టి వచ్చిన వెంటనే వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, ఆ వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ అర్లియర్ ఫేజ్. ఇక నెక్స్ట్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏపీ పాలిసెట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రెసిప్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్ సో ఇండికేటెడ్ బిలో యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ అబౌవ్. సో విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. మీరు ఎవరైతే అటెండ్ కాలేదో వెరిఫికేషన్కి వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా 2 సెట్లు జిరాక్స్ కాపీలు అనేది మీ సర్టిఫికేట్లు తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం సో ఏమేమి తీసుకెళ్లాలంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రెసిప్ట్, సో ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు, 10th మార్క్ లిస్టు, 4th నుంచి స్టడీస్ 10th వరకు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2018 తర్వాత ఇష్యూ చేసింది. సో క్యాస్ట్ సర్టిఫికేటు, టీసీ, అదేవిధంగా లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు కంపల్సరీగా తీసుకోపోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ అర్లియర్ ఫేజెస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ afresh. So the candidates who are satisfied with their previous allotment and reported at the college need not to exercise options once again. సో ఇంతకుముందు సో ఎవరైతే అలాట్మెంట్ అయ్యి రిపోర్ట్ ఇచ్చారో సో వాళ్ళు మళ్ళీ కాలేజ్ వెళ్ళి పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితులను చేసుకోవడానికి వీలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దే షల్ నోట్ దట్ ది ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ విల్ బి అలాటెడ్ యాజ్ పర్ నౌ న్యూ ఆప్షన్స్. ద వేకేటెడ్ సీట్ వాస్ అలాటెడ్ ఇన్ immediate previous phase will be allotted to the next meritorious candidates and hence they will have no claim on previous allotment. Okay, so idandi next who can exercise the options. Candidates who have secured seat but not interested to join. Next, who have not secured seats so far but got their certificate verified. Who have not exercised the options so far but got their certificate verified. Who have secured a seat reported and aspiring for a better option. Okay, వీళ్ళు కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ who have reported not reported but cancelled their earlier phase allotment. So next candidates who have attained certificate verification as per the above schedule. ఇక నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్
The allotment of seats will be released and placed on the website 13/12/2021 after 6 p.m. సో వీళ్ళందరూ కూడా 13/12 తర్వాత 13/12/2021 సాయంత్రం 6 గంటలకి నెట్లో పెడతారని చెప్పేసి ఇచ్చారు. సో వాళ్ళ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ జిల్లా దగ్గర ఉంటే ఆ జిల్లాలో మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని అటెండ్ కావచ్చు. ఇక్కడ టోటల్గా మనకి 13 రకాలైనటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏ సెంటర్ దగ్గర ఉంటే ఆ సెంటర్కి వెళ్ళి అటెండ్ కావచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద మెయిల్ ఐడి ఇచ్చారు, అదేవిధంగా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో టైం 9 నుంచి 5 గంటల వరకు. సో వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా కాల్ చేసి మీకు డౌట్స్ని వీళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా సాల్వేషన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.